హాయ్ వియర్స్ వెల్కమ్ టు అనిల్ డిషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి ఒక సిరీస్ వైజ్ లో అదే విధంగా సిలబస్ లో ఇచ్చినటువంటి చాప్టర్ వైజ్ విధంగా నేను ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చార్టర్ యాక్ట్స్ అంటే ఏంటి, ఈ యొక్క చార్టర్ యాక్ట్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, అదే విధంగా మన ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని మనం రాసుకోవడానికి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి యొక్క చార్టర్ యాక్ట్స్ ద్వారా మనం ఏమేం గ్రహించవచ్చు, లాంటి అంశాలతో మన యొక్క చార్టర్ యాక్ట్స్ అనేవి చదువుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ 1813 చార్టర్ యాక్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఒకవేళ కనుక మీరు ఎవరైనా సరే వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. ఎందుకంటే కనుక ఈ చార్టర్ యాక్ట్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఏంటంటే లింక్ అప్ అయి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరు కనుక పూర్తిగా అర్థం కావాలంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ యొక్క 1833 యాక్ట్ చూసినట్లే కనుక మీకు ఈ చార్టర్ యాక్ట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ యాక్ట్ ని ఏమంటారంటే, ఈ యాక్ట్ తీసుకొచ్చినటువంటి మేజర్ చేంజెస్ ఏంటని చూసినట్లయితే, సో ఈ యాక్ట్ ని ఏమంటారంటే సెయింట్ హెలీనా యాక్ట్ అంటారు. ఈ యొక్క సెయింట్ హెలీనా చట్టం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఏషియా నుంచి అదే విధంగా యూరోప్ ఏదైతే ఉందో ఈ యూరోప్ కి ఏంటంటే షిప్స్ ద్వారానే వాళ్ళ యొక్క రవాణా అనేది జరుగుతూ ఉండేది అనమాట. అంటే వాళ్ళ యొక్క అంతర్జాతీయ రవాణా అనేది పూర్తిగా కేవలం షిప్స్ ద్వారానే వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే కొనసాగించడం జరిగేది. సో ఈ విధంగా ఏషియా నుంచి ఎప్పుడైతే ఈ విధంగా యూరోప్ సముద్రయానం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క పడవలు లేదా షిప్స్ అనేవి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, సో మధ్యలో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ని చూస్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే సెయింట్ హెలీనా అనే ఒక ఐలాండ్ అనమాట. సో ఈ యొక్క ఐలాండ్ లో ఏంటంటే ఎప్పుడైతే ఇక ఏషియా నుంచి యూరోప్ కి లోడెడ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళందరూ ఏంటంటే ఇక ఐలాండ్ లో కొంతకాలం అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుని కొంతసేపు అక్కడ ఉండి అక్కడ నుంచి తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రయాణం అనేది కొనసాగించాడు అనమాట. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి యొక్క సెయింట్ హెలీనా ఐలాండ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఫస్ట్ పోర్చుగీస్ వారు ఆ యొక్క ఐలాండ్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ అగైన్ డచ్ వాళ్ళు దాన్ని ఆక్రమించుకుంటారు. సో తర్వాత డచ్ వారి నుంచి అగైన్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆక్రమించుకుని అక్కడ కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన విధానాలన్నీ కూడా ఆ యొక్క ఐలాండ్ లోనే వాళ్ళు పెట్టడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకి 1833 యాక్ట్ లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోల్ రద్దు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐలాండ్ లో కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని రద్దు చేశారు కాబట్టి సో ఈ యాక్ట్ ని ఏమంటారంటే సెయింట్ హెలీనా యాక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా ఆ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క నెపోలియన్ ని బంధించి అక్కడ ఉంచుతారో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే అక్కడ నెపోలియన్ అనే అతను ఏం చేస్తాడంటే సో అక్కడ చనిపోవడం జరుగుతుంది అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అతనికి వ్యతిరేకంగా చేశాడని చెప్పి ఆ నెపోలియన్ అరెస్ట్ చేస్తారు కదా, ఆ నెపోలియన్ ఎప్పుడైతే ఈ యొక్క ఐలాండ్ లో ఉంచారో అతను కూడా అక్కడ చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో అంటే వాళ్ళ యొక్క విజయాన్ని అక్కడ గుర్తించారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాక్ట్ ని సెయింట్ హెలీనా యాక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ 1813 యాక్ట్ ఏం చేసామంటే వాళ్ళ యొక్క అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి పరిపాలన విధానాలు అనేవి 20 సంవత్సరాలకు ఒకసారి రెన్యూల్ చేస్తారని చెప్పాం కదా. సో 1813 తర్వాత అగైన్ ఒక 20 years తర్వాత రెన్యూల్ చేశారు కాబట్టి మనం 1833లో ఈ యొక్క యాక్ట్ గురించి చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యాక్ట్ లో ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఫర్ ద ఇండియాస్ పీపుల్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రాముఖ్యత అనేది కల్పించడం జరిగిందంట. అదే విధంగా మేజర్ చేంజ్ చూసినట్లయితే బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ని భారత గవర్నర్ జనరల్ కింద మార్చడం జరిగింది అనమాట. సో అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏం చేశారంటే ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఏం చేశారు, బెంగాల్ గవర్నర్ జనరల్ కింద చేశారు. అంటే ఏంటంటే బెంగాల్ కింద ఉన్నటువంటి ప్రెసిడెన్సీస్ మద్రాస్ కానీ బాంబే కానీ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి పూర్తి అధికారాలు ఎవరికి ఉండేవి, బెంగాల్ గవర్నర్ జనరల్ కింద ఉండే అని చెప్పి ఆ విధంగా మార్చారని చెప్పి మనం యాక్ట్ లో చదవడం జరిగింది కదా. సో ఇంత సేమ్ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ కేవలం మద్రాస్ అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీస్ కాదు పూర్తిగా భారతదేశం అంతటా కూడా అతనికి అధికారం ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా లేదా ఏ రాజ్యానికైనా సరే అధికారాలు అనేవి ఈ యొక్క భారత గవర్నర్ జనరల్ కల్పించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పోస్ట్ ని భారత గవర్నర్ జనరల్ అనే పోస్ట్ కింద క్రియేట్ చేసి ఆ విధంగా భారతదేశంలో ఒక కేంద్రీకృత సామ్రాజ్యాన్ని అంటే ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద యాక్ట్ చేయడానికి మనకి ఈ యొక్క యాక్ట్ అనేది వాళ్ళకి ఎంతో సహాయపడిందని చెప్పాలి. అదే విధంగా ఈ విధంగా యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ అంటే విలియం బెంటిక్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఒక లా కమిషన్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనం ఆల్రెడీ చూసాం అక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మనకి 3 members ఉండేవాళ్ళు. ఈ 3 members ఏంటంటే అతనికి లాస్ ని పాస్ చేయడానికి ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ విధంగా లాస్ ని
పాస్ చేయడానికి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ అవసరం అయ్యాడు కాబట్టి ఒక లా కమిషన్ ఎవరైనా సరే ఒక సభ్యుడిని మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే మన భారతదేశంలో చట్టాలని లేదా ఈ యొక్క పరిపాలనకు సంబంధించి ఏదైనా సూచనలు అందించని చెప్పి ఒక లా కమిషన్ లో ఒక సభ్యుని ఎగైన్ వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆల్రెడీ అంతకు ముందు మనకి ముగ్గురు సభ్యులు ఉండేవాళ్ళు 1833 యాక్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ముగ్గురు సభ్యులతో పాటు ఇంకొక సభ్యుని వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అగైన్ మనకి 4 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క చట్టం ద్వారా రావడం జరుగుతుంది అనమాట. అదే విధంగా బానిస వ్యవస్థ అనేది రద్దు చేద్దామని చూశారు, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క వ్యతిరేకత వల్ల ఇది కూడా మనకి సాధ్యపడలేదు. అదే విధంగా సివిల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటంటే భారతీయులు కూడా ప్రాముఖ్యం కల్పిద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు, కానీ అప్పట్లో ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే అవసరం లేదు, మేము చూసుకుంటాం, పరిపాలనకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మేము ఆల్రెడీ డీల్ చేస్తాం కాబట్టి ఇంకా భారతీయులకు ప్రాముఖ్యత అవసరం లేదని చెప్పి చెప్పడం వల్ల ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సివిల్ సర్వీసెస్ లో ఎంట్రన్స్ టెస్ట్ లో అనేది వాళ్ళకి ప్రాముఖ్యం అనేది కల్పించలేదు. అంటే కేవలం ఏంటంటే సివిల్స్ అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది నామినేట్ చేసేసి డైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్నారో ఆ విధంగానే వాళ్ళు డైరెక్ట్ గా యాక్ట్ చేస్తారు. అంటే అప్పట్లో అంటే వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ రాకపోయినా సరే కేవలం బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేయడం వల్ల వాళ్ళు ఐఏఎస్ అదేవిధంగా ఐపీఎస్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఆ విధంగా ఉన్నటువంటి పోస్ట్ లో కేవలం వాళ్లే ఉండేవాళ్ళు, మన భారతీయులకు ఎటువంటి ప్రాముఖ్యత అనేది లభించలేదు. అదే విధంగా మన ఈస్ట్ ఇండియా కంపెనీ చూసినట్లయితే మనం ఆల్రెడీ 1813 యాక్ట్ ఏంటంటే వాళ్ళకి మోనోపోలీ అనేది పూర్తిగా రద్దు చేయలేదు, కేవలం చైనాతో వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేసుకోవచ్చు, టీ అదేవిధంగా తేకు సంబంధించినటువంటి బిజినెస్ అనేవి వాళ్ళు చైనాతో కొనసాగించవచ్చు అని చూసాం కదా. సో దాన్ని కూడా పూర్తిగా వాళ్ళు రద్దు చేస్తారు అనమాట. అంటే ఇంక ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం నిర్వహించుకోవడానికి ఎటువంటి అధికారం లేదు, పూర్తిగా వాళ్ళ యొక్క అధికారం అనేది ఈ యొక్క చట్టం ద్వారా వాళ్ళు రద్దు చేయడం జరిగింది అనమాట. అదే విధంగా కేవలం ఏంటంటే వాళ్ళు ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన డౌట్స్ కానీ సూచనలు కానీ సలహాలు ఇవ్వడానికి మాత్రమే యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉందన్నమాట. కమర్షియల్ యాక్టివిటీస్ ఎట్టి పరిస్థితుల్లో యొక్క కంపెనీ అనేది పాల్గొనకూడదు. ఆల్రెడీ మనం 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని డిస్కస్ చేసాం. సో ఇదనమాట ఈ యొక్క 1833 యాక్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా నేను చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క నోట్స్ దగ్గర పెట్టుకుని అదే విధంగా స్టాండర్డ్ బుక్స్ దగ్గర పెట్టుకుని చదివినట్లయితే కనుక మీకు కాన్సెప్ట్ అనేది ఇంకా డెప్త్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ యాక్ట్ చూసినట్లయితే 1853 చార్టర్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. ఎందుకంటే ఈ యాక్ట్ ని ఏమంటారంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఏంటంటే మినీ రాజ్యాంగం కింద మనం ఈ యొక్క 1853 ని చార్టర్ యాక్ట్ ని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక యాక్ట్ లో ఏం చూసాం, ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా వాళ్ళు తగ్గించేస్తారని చూసాం కదా. ఈ యొక్క 1853 యాక్ట్ లో ఏంటంటే ఇక వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా భారతదేశంలో ఎటువంటి వ్యాపారాలను నిర్వహించకూడదని చూసాం కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే కేవలం ఇంకా అది ఒక ట్రస్ట్ కిందని కొనసాగింది అనమాట. అంటే వాళ్ళకి వ్యాపారం చేయకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా అంతకుముందు యాక్ట్ లో మనం ఒక లా మెంబర్ తీసుకున్నాం చూసాం కదా. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎప్పుడైతే ఒక లా మెంబర్ తీసుకున్నారో ఆ యాక్ట్ లో ఏంటంటే 1833 యాక్ట్ లో మనకి ఆ లా మెంబర్ కి ఏంటంటే ఓటింగ్ పవర్ అనేది లేదనమాట. సో ఈ యొక్క 1853 యాక్ట్ లో ఏంటంటే ఓటింగ్ పవర్ కూడా తీసుకొచ్చారు అనమాట. ఈ యొక్క లా మెంబర్ కి ఓటింగ్ పవర్ కూడా తీసుకొచ్చారు. అదే విధంగా ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో 24 మందిని 18 మంది కింద రెడ్యూస్ చేయడం జరిగింది. సో మిగిలినటువంటి 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ రాణి గాని రాజు గాని డైరెక్ట్ గా ఈ యొక్క 6 మెంబర్స్ నామినేట్ చేసేసి ఈ విధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సంఖ్యను వాళ్ళు తగ్గించడం జరిగింది అనమాట. అదే విధంగా ఓపెన్ కాంపిటీషన్ వల్ల సివిల్స్ మనం ఆల్రెడీ చూసాం. సో అంతకు ముందు సివిల్స్ లో భారతీయులు లేరా అంటే ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు కేవలం ఏంటంటే కోవనెంట్ పోస్టులకు మాత్రమే ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే అత్యంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ లో భారతీయులు ఉండేవాళ్ళు కాదు, పూర్తిగా ఎవరు ఉండేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ యాక్ట్ లో ఏం చేశారంటే ఓపెన్ కాంపిటీషన్ అనమాట. అంటే సివిల్స్ లో ఇంకా అత్యంత పదవుల్లో ఉండడానికి కూడా భారతీయులు ఎలిజిబిలిటీ అని చెప్పి ఈ విధంగా ఒక ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి సివిల్స్ ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే కండక్ట్ చేసినటువంటి యొక్క సివిల్ కాంపిటీషన్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉందో అది మనం ఈనాడు కూడా యూపీఎస్సీ వారు ఈ విధంగానే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ యొక్క సివిల్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ థాట్ ఎవరికి వచ్చింది మనకి ఈ యొక్క యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది అనమాట. సో ఈ విధంగా మన రాజ్యాంగాన్ని వాళ్ళు అప్పుడు చేసినటువంటి చట్టాల ద్వారా మనకి ఏ విధంగా మలుచుకున్నామని దాని మీద మనకి ఈ యొక్క రాజ్యాంగ చరిత్ర అనేది మనకి ఉపయోగపడుతుంది. అదే విధంగా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క చార్ట్ లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అదే విధంగా లెజిస్లేటివ్ పవర్స్ డివైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ మనం మినీ పార్లమెంట్ అని చూసాం కదా. సో మినీ పార్లమెంట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అదే విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ని సపరేట్ చేయడం జరిగింది అనమాట. అంటే కార్యనిర్వాహక వర్గాన్ని ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కింద అదేవిధంగా లెజిస్లేటివ్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ యొక్క మనకి ఆల్రెడీ చూస్తాం కదా ఇప్పుడు ఎంపీస్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా శాసనసభకు సంబంధించి. సో దీనికి సంబంధించి ఏమైనా సార్ లాస్ ని పాస్ చేయాలంటే ఏం చేస్తారు, శాసనసభలో లాస్ ని అవన్నీ కూడా ప్రవేశపెడతారు కాబట్టి సో ఆ విధంగా లెజిస్లేటివ్ పవర్స్ కి సంబంధించి సపరేట్ చేస్తారు. అదే విధంగా వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా సపరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని సపరేట్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటంటే 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్ ఎవరంటే అప్పట్లో మనకి ఆల్రెడీ మనం 1776
1774లో కలకత్తాలో ఒక సుప్రీం కోర్ట్‌ని ఎస్టాబ్లిష్ చేశారని చూసాం కదా! ఆ కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేసిన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అదేవిధంగా ఆ జస్టిస్ అదేవిధంగా ఒక జస్టిస్ దాంతో పాటు ఏంటంటే ఆ బెంగాల్ గవర్నర్, అదేవిధంగా మద్రాస్ గవర్నర్, అదేవిధంగా బాంబే గవర్నర్, అదేవిధంగా ఆగ్రాలో ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లోకల్ రిప్రజెంటేషన్ కూడా వాళ్ళ ఒక ప్రాముఖ్యతను అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే లోకల్ రిప్రజెంటేషన్ ఏంటంటే అంతకు ముందు వరకు ఏంటంటే భారతదేశంలో వాళ్ళు లాస్ పాస్ చేయాలంటే కేవలం బ్రిటిష్ వాళ్ళు అర్థం చేసుకుని బ్రిటిష్ వాళ్ళే లాస్ ని పాస్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి విషయాలు అనేది పూర్తిగా ఎవరికి అవగాహన ఉంటుంది, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రావిన్స్ కి సంబంధించి వాళ్ళకి అధికారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లోకల్ క్యాండిడేట్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారంటే బెంగాల్ గానీ, మద్రాస్ గానీ, బాంబే గానీ, ఈ యొక్క ఆగ్రా సంబంధించినటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి మెంబర్స్ ని కూడా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ యాడ్ చేసి వాళ్ళకు కూడా ప్రాముఖ్యత అనేది కల్పించడం జరిగింది. ఇక మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ చూసాం మనం విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉంటాడు కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇద్దరు కూడా ఒక మెంబర్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్, దాంతో పాటు ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఏంటంటే ఆర్మీ గానీ, నేవీ గానీ దీనికి సంబంధించిన ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కూడా అంటే ఇక్కడ ఒక 6 మెంబర్స్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇక్కడ ఒక 6 మెంబర్స్ అనమాట. సో ఇక ఈ 12 మంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ పార్లమెంట్ కి సంబంధించి బ్రిటిష్ లో పార్లమెంట్ లో ఏదైతే చట్టాలని అప్పట్లో వాళ్ళు ఏ విధంగానైతే ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేటివ్ ని సెపరేట్ చేసి వాళ్ళు అక్కడ చట్టాలు పాస్ చేస్తున్నారో అదే విధంగా మన భారతదేశంలో కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సెపరేట్ చేసి వాళ్ళు ఇక్కడ చట్టాలు అనేది పాస్ చేయడం జరుగుతుంది కూడా. సో దీన్ని ఏమంటారంటే మినీ పార్లమెంట్ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ కి పూర్తిగా పునాది వేసిన చట్టం ఏదో మన ఎగ్జామ్ అడిగినట్లయితే కనుక ఈ యాక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసినటువంటి చట్టం ఏది అని అడిగినట్లయితే మనం ఈ చట్టాన్ని మనం పేర్కొనవచ్చు అనమాట. సో ఇది 1853 అదేవిధంగా 1833కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.